కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ని 5గురు మంత్రుల బృందం పరిశీలించింది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియంతృత్వ పోకడలతో నిపుణుల మాట వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కోరతామన్న మంత్రి పొంగులేటితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రుల బృందం వచ్చింది. మనతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ ప్రాజెక్టును చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తూ ఉంది? ఇది కన్స్ట్రక్షన్ డిజైన్స్ టైంలోనే డిజైన్స్ ఎగ్జిక్యూషన్లోనే పొరపాటు జరిగింది. ఈ పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలన్నది టెక్నికల్గా నేషనల్ వేడిగా దీన్ని డిస్కస్ చేసి ఎక్స్పర్ట్ టీమ్స్తో షేర్ చేసిన తర్వాతనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయాలన్నది రాగలుగుద్ది. చిన్నపాటి కన్స్ట్రక్షన్ చేస్తేనే అనేక రకాలైనటువంటి నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటారు. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇన్ని కోట్ల ప్రాజెక్టును అసలు ఎలా చేశారు? అందుకే అదే కదా ఇప్పుడు మన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి విమర్శిస్తుందన్నారే తప్ప నిజాన్ని అడుగుతున్నారనేది వాళ్ళు అనకపోవడం దురదృష్టకరం. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వం? రైట్, ఇది చూస్తున్నాం. చిన్నపాటి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తేనే నిపుణుల సలహాలు సూచనలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్ని కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టును నిపుణుల సలహాలు సూచనలు లేకుండా తీసుకున్నారు కాబట్టి దీనమైనటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టుకు వచ్చింది. ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం, దీనిపైన విచారణ చేపడతాం అనేటువంటి విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, మేడిగడ్డ.